విపిన్ అరోరా పల్లెరవి వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థులు, నా ముందు ఉన్నటువంటి లీడర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్స్, స్కూల్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా నేను తెలంగాణ రాష్ట్ర ప్రశాంతిక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. इसलिए मैं खुशी जाहिर करना चाहता हूँ मेरे साथियों से। कहीं भी मैनेजमेंट अगर कोई ये मीटिंग रखे, प्राइवेट मैनेजमेंट हो या हेडमास्टर्स हो या प्रिंसिपल्स हो, अगर कोई मीटिंग रखे तो उनका स्केल्स के बारे में, उनका स्कूल्स का रिकग्नाइजेशन के बारे में, अपना कुछ कामों के बारे में कोई मीटिंग रखे। मगर खुशी इस बात की यहाँ पर जो प्राइवेट स्कूल मैनेजमेंट के फोरम जो मीटिंग रखे, प्रिंसिपल कैसा रहना चाहिए स्कूल का, उसका लीडरशिप कैसा रहना चाहिए, इसके लिए जो यह मीटिंग ऑर्गेनाइज करे, रियली आई एम थैंकफुल टू मैनेजमेंट। तेलंगाना सस्पेंड होने के बाद अपना पढ़ाई कैसा रहना चाहिए, अपने बच्चों को कैसे पढ़ाई दे सके, कैसे तालीम दे सके, ये तालीम देने में प्रिंसिपल का पोर्शन क्या होता है। रियली मैं अध्यक्ष शरीफ साहब को धन्यवाद देता हूँ। ऐसे मीटिंग्स होना बहुत जरूरी है। ప్రిన్సిపల్ ఒక ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ యాజమాన్యంలో ప్రిన్సిపల్కి ఇచ్చేటటువంటి జీతభత్యాల కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ తీసుకునే బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత ఉంటుంది, ప్రైవేట్ యాజమాన్యంలో జాబ్ సెక్యూరిటీ లేదు. జాబ్ సెక్యూరిటీ లేకపోయినప్పటికీ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మీద ప్రిన్సిపల్ కానీ లేకపోతే హెడ్ మాస్టర్ కానీ అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ మీద, అక్కడ పనిచేస్తున్న వారందరికీ కూడా ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే ఆలోచన ఉండాలి. అదేంటి, మిగతా స్కూల్ కంటే కూడా నా స్కూల్లో బెస్ట్ రిజల్ట్స్ రావాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుంటారు ప్రైవేట్ యాజమాన్యం. कोई भी अगर प्राइवेट स्कूल काम करे, आजू बाजू स्कूलों से भी, कॉर्पोरेट स्कूल से भी, मेरे स्कूल में रिजल्ट अच्छा आना, ये अच्छा है तो मेरी नौकरी पक्का रहेगी यहाँ पर बोल के एक तनाव, एक सपना रहता। सरकारी स्कूल में तनख्वाह तो मेरे को हर एक महीना मिलती, कोई प्रॉब्लम नहीं है, इतना रिस्पॉन्सिबिलिटी फील नहीं करते जहां जितना प्राइवेट मैनेजमेंट है। అందువల్ల ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిటీ రోజు రోజు ఇంకా కొత్తగా నూతన విధానంలో పోతా ఉంది. ఎప్పుడు ప్రిన్సిపల్ సామాన్యంగా టీచర్ ఒకసారి बीएडी एमएडी पास అయిపోతే ఇక నేనేం చదవాల్సిన పని లేదు, पढ़ने की कोई जरूरत नहीं है, मैं बीएडी होगा एमएडी होगा कहीं भी स्कूल में हेडमास्टर कर सकता हूँ, प्रिंसिपल कर सकता हूँ के एक लोग समझते भाग। मगर టీచర్ నిరంతర విద్యార్థి, చదువు ఎప్పుడు ఆగిపోయిన పరిస్థితి ఉండదు. ఒక ప్రిన్సిపల్ గారికి, ఒక హెడ్ మాస్టర్కి, ఒక టీచర్కు అతను నిరంతర విద్యార్థి, ఎప్పటికీ విద్యార్థి, ఎవ్రీ టైమ్ ఈ స్టూడెంట్ ఓన్లీ. చదువుతూనే ఉండాలి, తప్పన తెలుసుకుంటూనే ఉండాలి, కొత్త విషయాలు విద్యార్థులకు బోధిస్తూనే ఉండాలి. ఆ తపనతో టీచర్ ఉంటాడు. गवर्नमेंट ऑफिस లో ఒక ఎల్డీసీకి వచ్చిన తర్వాత ఇక కొత్తగా చదవాల్సిన అవసరం ఉండదు. कोई नया पढ़ना और एक आगे जाने के लिए नए नए पढ़ने की कोई जरूरत नहीं पड़ती। गवर्नमेंट एलडीसी को या यूडीसी को ऑटोमेटिकली नौकरी चलते रहता है, उनको प्रमोशन आते रहता है। बट इन प्राइवेट स्कूल्स एंड एजुकेशन सिस्टम, इन लेक्चरर्स, టీచర్ దగ్గర నుంచి లెక్చరర్స్ వరకు ఎక్కడ కూడా చదువు ఆగిపోయే పరిస్థితి ఉండదు, నిరంతర విద్యార్థి. అందువల్ల ఈ ప్రైవేట్ యాజమాన్యంలో ప్రిన్సిపల్స్ కు గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ప్రతిరోజు సమాజంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ తీసుకొని అతను నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. మనం ఏదైనా ప్రైవేట్ యాజమాన్య స్కూల్ ఒకసారి మనం తీసుకుంటే దాంట్లో జరుగుతున్నటువంటి తపన ప్రతిరోజు రిజల్ట్స్ పెంపొందించడానికి, రిజల్ట్స్ మంచిగా రావడానికి, విద్యార్థులు ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఫ్లూయెన్సీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాం.
ఈరోజు ఇంగ్లీష్ బోధన జరగడంలో ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని ఈ గ్లోబల్ స్టడీస్లో ఈ ప్రపంచం ఏకీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి విద్యార్థి ప్రపంచంలో జరిగే పోటీలకు తను అటెండ్ అవుతూ ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడు ముందుకు పోవడం కోసం ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది అవసరం. నా దురదృష్టం, నాకు ఇంగ్లీష్ రానందుకు నేను ఇంటర్నేషనల్ లీడర్ కాలేకపోయాను. ఎంతసేపు నేను గలీలో లీడర్గానే మాట్లాడుతున్నా, గలీలోనే తిరుగుతున్నా. ఇంగ్లీష్ అనేది ఈరోజు ఇంటర్నేషనల్ గుర్తింపు పొందినటువంటి ఒక లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఆ లాంగ్వేజ్ లో విద్యార్థులు చదవడం వల్ల, విద్యార్థులను ముందుకు పంపడం వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ధైర్యంగా పోయి పోటీ పరీక్షలు రాసి ప్రపంచాన్ని హిమాలయ శిఖరాల మీద నిలబెట్టేటటువంటి అవకాశం విద్యార్థులకు ఉంది. అందువల్ల ఈరోజు ఈ ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ పాత్ర కూడా అంతే బలమైనటువంటి. ఏ టీచర్ టాలెంట్ ఉన్నాడు, ఏ టీచర్కు ఏ తరగతి గది పంపగలిగితే అతను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మేనేజ్మెంట్ చేయగలడు అని ఆయననే స్టూడెంట్, ఆయననే లీడర్. ఏ క్లాస్లో 7th క్లాస్ ఎవరు పంపాలి, మ్యాథమెటిక్స్ ఎవరు పంపాలి, ఫిజిక్స్ ఎవరు పంపాలని చెప్పి ఎప్పటికప్పుడు నిరంతరం శ్రమిస్తూ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు విద్యార్థులు బాగుపడాలి. పొరపాటున టీచర్లు నాకు క్లోజ్ ఫ్రెండ్ కదా అని చెప్పి ఏదో ఒకటే సబ్జెక్ట్ ఇవ్వటం వలన, అనుభవం లేని సబ్జెక్ట్ ఇవ్వటం వలన నష్టపోయేది టీచర్ కాదు, ప్రిన్సిపల్ కాదు, వ్యవస్థ. ఒక ఇన్స్టిట్యూషన్ నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రిన్సిపల్ మొహమాటం ఉన్నది. ఇక్కడ వన్ ఆఫ్ ది కీ మాస్టర్, వన్ ఆఫ్ ది క్యాప్టెన్. కాబట్టి అతనికి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఈ ఇన్స్టిట్యూషన్ లో. ఎవరైతే పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ ఇంతమంది వేదిక మీద ఉన్న మా ప్రొఫెసర్, అగ్రికల్చర్ ప్రొఫెసర్ అక్తర్ షేక్ గా ముందు, మేడం షా గారి ముందు మాట్లాడడం, ఇంతమంది ఇంటలెక్చువల్స్ ముందు మాట్లాడడం నిజంగా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. కారణం ఏంటంటే నేను ఒక స్టూడెంట్ పోయి టీచర్ల ముందు మాట్లాడడం, విద్యార్థులు పోయి టీచర్ల ముందు మాట్లాడడం ఇబ్బంది కాదు. ఏ స్టూడెంట్ కాదు, ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి ఎప్పుడు అల్లరి చేసేవాడు, క్లాస్ रूम లో ఎప్పుడు అల్లరి, ఎప్పుడు గొడవే. कभी किताब पकड़ने का मौका। जब हर एक टीचर जो है प्रिंसिपल को कंप्लेंट करे, साहब इसको बोलना बेकार है, ये पढ़ता नहीं, कुछ नहीं, ये बाजू स्टूडेंट्स को खराब करता है, ये बेकार है, साहब इसको निकाल दो स्कूल से। हर एक टीचर जो है अपना हेडमास्टर प्रिंसिपल साहब को कंप्लेंट करे, मगर प्रिंसिपल साहब इतने टीचर्स बोलने के बाद प्रिंसिपल क्या करना, अगर कोई भी तैयार नहीं है तो क्या करता, उन्हें निकालना ही अच्छा है। मगर वो प्रिंसिपल वो नहीं सोचा।